హలో అందరికీ, నేను మీ శరణ్య. వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ శరణ్య. ఈరోజు నేను సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ చూపించబోతున్నానండి. ఈవినింగ్ టైంలో వెదర్ చల్లగా ఉన్నప్పుడు ఎప్పుడూ మిర్చి బజ్జీలే కాకుండా ఒకసారి అరటికాయ బజ్జీలను కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు శనగపిండి వేసుకోవాలండి. అలాగే ఒక పావు కప్పు బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. బియ్యం పిండి వేయడం వల్ల బజ్జీలు చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి పావు టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని, పావు టీ స్పూన్ వాము కూడా యాడ్ చేసుకొని, చిటికెడంత వంట సోడా వేసుకొని కొద్దిగా వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ పిండిని బాగా బీట్ చేసుకోవాలండి. మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఎక్కువ పల్చగా చేసుకోకూడదు. థిక్నెస్ని అడ్జస్ట్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బీట్ చేసుకొని పెట్టుకోవాలి. ఎంత బాగా బీట్ చేస్తే బజ్జీలు అంత బాగా వస్తాయి. ఇప్పుడు కలుపుకున్న పిండిని కాసేపు పక్కన పెట్టుకొని అరటికాయల్ని ఇలా పీల్ ఆఫ్ చేసుకొని ఇలా సన్నటి స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలండి. నేను ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అరటికాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా పిండిలో డిప్ చేసుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలండి. మంటని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఒక్కొక్కటిగా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎలా కలర్ చేంజ్ అయ్యాయో? ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన టేస్టీ అండ్ యమ్మీ అరటికాయ బజ్జీలు రెడీ అయిపోతాయండి. రెసిపీ నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా టేస్ట్ కుదిరిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం కుక్ విత్ శరణ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.